సహాయం కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఉపయోగపడాలి. ఇలాంటి వాళ్ళకి మీరు డొనేషన్ ఇచ్చారంటే ఆ డబ్బులు జనాలకి వడ్డీలకి ఇచ్చుకుంటూ వీళ్ళు సంపాదించుకోవడానికి చూస్తారే తప్ప ఏ పిల్లోడికి ఒక్క పూట కూడా అన్నం పెట్టరు. జనాలు నోటి దగ్గర తిండి లాక్కోవడానికి అలవాటు పడ్డ వీళ్ళు పిల్లలకి ఏదో చేసేస్తాము అంటే మీరెలా నమ్మారు సార్? Maybe she is looking like a good person, but she is totally fraud. వీళ్ళది ఫేక్ NGO. $100 కోట్లు ఇస్తే మంచి వాళ్ళకి సహాయం చేయడానికి కాదు, వీళ్ళు ఇంకా దుర్మార్గాలు చేస్తారు. ఏ భూమి, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా? నా భర్త ఒంటి మీద చేయి వేయించిన నిన్ను అలా వదిలేసి అంత సులభంగా ఎలా వెళ్తాననుకుంటున్నావు? పైగా అమాయక పిల్లల పేర్లు చెప్పి నువ్వు ఈ ఫారినర్స్ దగ్గర ఇంత డబ్బు కొట్టేస్తుంటే నాకేం పట్టనట్టు నేను ఎలా వెళ్తాను? చూడండి సార్, ఇలాంటి మోసగాళ్ళకి డబ్బు ఇచ్చి మీకున్న పేరుని మీ మంచితనాన్ని వేస్ట్ చేసుకోకండి. మీరు కరెక్ట్గా ఎంక్వైరీ చేస్తే జెన్యూన్గా ఉండే NGOలు చాలా ఉన్నాయి, వాళ్ళకి సహాయం చేయండి. వేల మంది పిల్లల ఆకలి తీరుతుంది, కొన్ని వందల మంది పిల్లల అవసరాలు తీరుతాయి. అదే ఈ దుర్మార్గులు చేతికిస్తే ఇలాంటి ఇంటి మీద ఇల్లు కట్టుకుంటూ జనాల బతుకులు సమాధి చేసి వాటి మీద పునాదులు వేసుకుంటూ బతికేస్తారు సార్.